నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దొంగలు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ తో చెక్ పెట్టవచ్చంటున్న పోలీస్ శాఖ. సద్వినియోగం చేసుకోవాలని సూచన. విజయనగరం జిల్లాలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. మహనీయుల జీవితాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్న కలెక్టర్ అంబేద్కర్. దేశంలో డ్రోన్ల వినియోగాన్ని పెంపొందించేందుకే PLI పథకం. రాష్ట్రంలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేసేందుకు డ్రోన్ పాలసీ. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. పండుగ వేళల్లో చాలా మంది సొంతూళ్లకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. వీటిని అరికెట్టేందుకు LHMS యాప్ను పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఇళ్లకు రక్షణ కల్పించుకోవచ్చు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో విజయనగరంతో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే సొంత ఊర్లకు ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే పెద్ద పండుగ సందర్భంగా అత్తవారింటికి వెళ్లే సమయంలోనూ శుభకార్యాలు, తీర్థయాత్రలు సాగించేవారు తప్పక ఇంటికి తాళం వేసుకుని వెళ్లాలి. ఇదే అదనుగా భావించే దుండగులు ఇళ్లలోకి చొరబడి దోచిన కాడికి దోచుకుపోతుంటారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం, దొంగలించబడిన సొత్తును రికవరీ చేయడం, ఆ సొమ్ము బాధితులకు అందేసరికి ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంది. అందుకే ఇంటికి తాళం వేసే ముందే మేల్కోమంటున్నారు పోలీస్ శాఖ. ప్రజలు తమ ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చే సందర్భంలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకోవాలని విజయనగరం పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం చెప్పిన విధానం ప్రకారం LHMS సేవలను ఉచితంగా పొందవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదో ఒక చోట బల్బు వేసి ఉంచాలి. UPS విద్యుత్ లేకుండా కొన్ని గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. సెల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో హెచ్చరిక వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సౌకర్యాన్ని పొందాలంటే LHMS యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ నమోదు చేయాలి. పోలీసులు ఓ ID కేటాయిస్తారు. సంబంధిత వివరాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు పోలీసులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి. ఏ రోజుల్లో రక్షణ కావాలో తెలియచేయాలి. తద్వారా పోలీస్ శాఖ స్పందించి వైర్లెస్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఓ UPS తో పాటు డేటా కార్డును దానికి అనుసంధానిస్తారు. ఈ క్రమంలో ఇంట్లోకి ఎవరైనా వస్తే ఆ కదలికల ఆధారంగా వెంటనే ఇంటి యజమానితో పాటు సంబంధిత స్టేషన్ కు సమాచారం వెళ్తుంది. దీంతో ఆ ఇంటికి భద్రత లభిస్తుంది. జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలు నివసిస్తున్న ప్రజలు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తే తమ ఇళ్లలో దొంగతనాలు జరగకుండా LHMS సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టణ ప్రజల ఆస్తులకు LHMS యాప్ రక్షణ కవచంలా నిలుస్తుందని, దీనిపై ప్రజల్లో అవగాహన పెరగాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఫ్యాషన్ షోను తలపించిందని వామపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన అగ్రనేతల తీరును నిరసిస్తూ నిరసన బాటపట్టారు. PM పర్యటన, వామపక్ష పార్టీల ఉద్యమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నరేంద్ర మోడీ మహాసభ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భజన కార్యక్రమాలు చేశారు తప్ప విశాఖ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా ఏదో చెప్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి సొంతగా కేటాయిస్తారని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తారని చెప్పేసి ఎంతో ఆశపడి చూసిన రాష్ట్ర ప్రజలకు నిరాశ ఎదురైందని చెప్పేసి ఈరోజు వామపక్షాల ఆధారంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలను వారిని తెలుసుకుందాం. విశాఖపట్నంలో జరిగినటువంటి మోడీ గారి సభకి ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో తోటి ఎదురు చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కోసం ప్రకటన చేస్తారేమో అని చెప్పేసి ఎప్పటిలాగే మోడీ గారు విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ కి మొండి చేయి చూపించారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొంతుకొచ్చారు. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నామన్నటువంటి నెపంతో లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని, ఉత్తరాంధ్ర హక్కు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని గొంతు కోసి నవీన మెట్టలకి దారదత్తం చేయాలని చెప్పేసి మీటింగ్ తెరవెనక చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంత అనుభవం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లా పవన్ గారు కూడా మోడీ భజన చేయడం ఉన్నటువంటిది చాలా జుగుప్సాకరంగా ఉంది. అడుక్కుంటే రాదు, డిమాండ్ చేయాలి. మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా సార్ 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 అంటే ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు పవన్ క్షమాపణ చెప్పాలా? గతంలో పోక్సో ఉండేది, ప్రచారం వచ్చింది, తర్వాత ఆదాని వచ్చింది, తర్వాత ఇప్పుడేమో కొత్తగా నవీన్ మెట్టలకి ఇచ్చేస్తామని చెప్పి అంటారు. మరి దీనిపై మీరు స్పందన?
ఏదైతే ఆ రోజు పోక్స్కో అనేది ఏదైతే ఉందో ఆ రోజు ఒడిశా సంబంధించి అధినేతకి ఇవ్వడానికి అనేది ప్రయత్నాలు చేశారు. సరే, దాన్ని విరమించిన తర్వాత అదానిని తీసుకొచ్చారు, అదానికి ఇవ్వాలని. ఈరోజు మిత్తలకు ఇవ్వాలనేది ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు అనకాపల్లిలో ఒకటి శంకుస్థాపన చేస్తారు స్టీల్ ప్లాంట్ అనేది. ఉన్న స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న విశాఖ ఉక్కు ఆంధ్రులక్కన అనోట పెద్ద ఎత్తున 32 బలిదానం త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమ నుంచి ప్రైవేట్ వారికి ఇచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నిచర్స్ ఏవైతే ఉన్నాయి మూతపడ్డాయి. మూడోది కూడా అదేదో కొంత అంత అనేది ముందు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తే తప్పకుండా విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ షో పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి ఓ పక్క పవన్ కళ్యాణ్ రెండో పక్క వచ్చి మరి చంద్రబాబు నాయుడు నిలబడి టాటాలు చెప్తూ వెళ్ళి అక్కడ మాట్లాడింది ఏంట్రా అంటే, మేము ఒకటే చెప్తున్నాం, నమ్మక ద్రోహంతో వంచి ఈరోజు ఏదైతే ఎన్నికల్లో అనేది అనేక హామీలు ఇచ్చి మీరు గెలిచారు, మీకు ఏమైనా కొంత ఆలోచన అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉంటే రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ మీ ఎంపీలు ఎవరైతే ఉన్నాయో ఎంపీలంతా కూడా దాన్ని బిల్లు పెట్టాలి. దాని మీద లేదు అంటే అఖిలపక్షం మీటింగ్ వేసి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ మీ ఎన్డీ కూటమి ఉందో ఆ కూటమి ప్రభుత్వం మీద తీసుకొని వెళ్ళి పెద్ద ఎత్తున దాని మీద ప్రశ్నించేది కానీ మీకు ఇక్కడ ఆంధ్ర ప్రజలు అనేది కూడా మీ క్షమాపణ అనేది ఉండదు. కాబట్టి అందరినీ కూడా క్షమించాలని చెప్పాలనేది. ఏదేమైనప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల జీవనాడని చెప్పుకోవచ్చు. ఎందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్కు చరిత్ర కూడా ఉంది. ఎందుకు 12 మంది ప్రాణత్యాగాలు చేస్తే కానీ ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజలు దక్కించుకోలేదు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ఎందుకు చేపడుతున్నారంటే, ప్రధాని నరేంద్ర మోడీ సభలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థలు కలుపుతామని, సొంతగా కేటాయిస్తారని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూసినప్పటికీ వాళ్ళకి రాష్ట్ర ప్రజలకు నిరస ఎదురైందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఇటువంటి హామీ నెరవేర్చలేదు. విశాఖలో బహిరంగ సభ కూడా అది ఒక ఫ్యాషన్ షోలా జరిగింది తప్పించి కానీ రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ సేల్లో కలుపుతామని కానీ సొంతగా కేటాయిస్తామని ప్రకటించకపోవడం, అలాగే 2 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తారు తప్ప మాటలతోనే ప్రజలు మోసం చేయడం అని చెప్పేసి వామపక్షాలు నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. వీడియో పర్సన్ ఉదయ్తో శేఖర్, మైత్రి మీడియా, విశాఖపట్నం. తాను పనిచేస్తున్న విఎంఆర్డీఏ ప్రభుత్వ ఉద్యోగం కోసం తన భార్య, ఆమె సోదరుడు మానసికంగా వేధించడమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధిత దివ్యాంగ అంధుడు, మూర్ఛరోగి ఎస్ శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. తనపై భౌతిక దాడులు చేస్తున్నారని, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. విశాఖపట్నం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తన కోడును మీడియాకు వినిపించారు. ప్రస్తుతం తన అనారోగ్య పరిస్థితుల మూలంగా న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. 2006 డిసెంబర్ 22వ తారీఖున నాకు వివాహం జరిగింది. అప్పుడు నా కంటి సమస్య 75% రిస్క్లో నేనున్నాను. అన్నీ కూడా ఆమెకి వివరించి పెద్దల మధ్యలోనే తల్లిదండ్రులు చూసిన పెళ్లి బట్టి జరిగింది. నాతో అన్ని విధాలా కలిసిమెలిసి ఉంటానని చెప్పి మాట ఇచ్చి క్రీస్తు సన్నిధిలో క్రిస్టియన్ మ్యారేజ్ అనేది చేయడం జరిగింది. మేము మొదటిసారి గర్భం అనేది 2007 ఫిబ్రవరి నెలలో ధరించింది. కనీసం భర్త అయిన నాకు చెప్పకుండా ఆమె దానిని తొలగించుకుంది. ఏమి ఎలా చేశావు అని అడిగితే మా అన్నయ్య సలహాతో నేను చేశాను, మా అన్నయ్య ఏం చెప్తే అది వింటాను తప్ప ఎవరి మాట వినను అని నన్ను విమర్శాత్మకంగా మాట్లాడింది. తర్వాత ఏదో కొద్ది రోజులు నా వద్ద ఉండడం, కొద్ది రోజులు పుట్టింటికి పోవడం అనేది జరిగింది. నా పైన, నా తల్లిదండ్రుల పైన అన్యాయముగా సెక్షన్ 498A కొత్త వలస పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయించి మా అమ్మని, నన్ను, మా నాన్నగారిని కూడా జైల్లో వేయించడానికి ప్రయత్నించింది. మా పైన అన్యాయపు కేసులు పెట్టి నా తల్లిదండ్రులు ఏదో ఆస్తుల కోసం వేధిస్తున్నారని, నేనేదో సరిగా పట్టించుకోవటం లేదని లేనిపోని కల్పితాలు చేసి అన్నీ కూడా ఆ విధముగా చేసింది. మా ఇంట్లో ఉండడం ఆమెకు ఇష్టం లేదంట. ఆమె పుట్టింట్లో ఆమెతో పాటు ఉండాలంట, కానీ ఆమె మట్టుకు మా ఇంటికి రాదంట. అక్కడి నుంచే నేను డ్యూటీకి పోవాలంట. 2012లో మాకు సహకారంగా కొత్త వలస కోర్టు వారు మాలో ఏ అన్యాయం లేదని మాకు ఆర్డర్ ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మాకు న్యాయం ఏమి కావాలంటే, ఇప్పటికీ కూడా ఆమె కేసుల మీద కేసులు, అన్యాయంగా డబ్బు కావాలని, ఆస్తులు కావాలని, నా ఉద్యోగం ఇచ్చేమనే నన్ను వేధిస్తుంది తప్ప సంసారం వద్దంట, నేను వద్దంట. సెక్షన్లన్నీ ఆడవాళ్ళ వైపే తప్ప మాలాంటి అందులకు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏమి కోర్టులో సహకరించరా సెక్షన్లు?
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళలు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఈ రంగవల్లులను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. సంక్రాంతి సంబరాలు వేడుకల్లో భాగంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు, చిన్నారులు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయ ముఖద్వారం నుంచి ప్రధాన రహదారి గేటు వరకు దారి పొడుగున వేసిన రంగవల్లులను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తిలకించారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు, విద్యార్థులు వినూత్నంగా తీర్చిదిద్దిన ముగ్గుల ప్రతిభ ఆలోచింపచేశాయని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రతిష్టను పెంపొందించేలా 2 రోజుల పాటు సంక్రాంతి సంబరాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు, రైతులు ధన ధాన్యాలతో సుభిష్టంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఎన్ గౌరమ్మ, జి శ్రావణి బృంద సభ్యులు, కె పవిత్రులు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. న్యాయ నిర్ణీతగా పార్వతీపురం మండల విద్యాశాఖ అధికారి వై విమలాకుమారి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కనకదుర్గ, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ వర్షాల కారణంగా వరి పైరు తడిసి తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. విజయనగరం మండలంలోని పలు గ్రామాల్లో మిగిలిన కోతలు పూర్తి చేస్తూ గాలి దిబ్బలు పెట్టిన పంటను కళ్ళాలకు తరలిస్తున్నారు. రైతుల కష్టాలు చూసి ప్రభుత్వం సహాయం చేయాలని ఆశిస్తున్నారు. విజయనగరం మండలంలోని పలు గ్రామాల్లో తుఫాన్ వర్షాలకు నీటిలో చిక్కిన వరి పైరును రైతులు కల్లాలకు తరలిస్తున్నారు. పంట బాగా పండిన తుఫాన్ వర్షాలతో అవస్థలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలలో మిగిలిన వరి కోతలను పూర్తి చేస్తూ చేలను ట్రాక్టర్ల ద్వారా కల్లాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం పంట బాగా పండిన తుఫాన్ వర్షాల కారణంగా కొంతమేర నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నారుమడులు వేసిన దగ్గర నుంచి పంట నూర్పిడి జరిగే వరకు ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయని, అకాల వర్షాల కారణంగా ధాన్యం కొద్దిగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం అండి ఆగుమలు ముందు దున్నాలండి. స్టార్టింగ్ 5 దుక్కులు దున్నాలండి. దున్నితే విత్తనాలు వేయాలండి ప్యాకెట్ ఎకరానికి. వేసిన తర్వాత టాట దమ్ము పట్టాలండి. దమ్ముకి ఉడుపుకి 15 మంది పడతారు ఎకరానికి అండి. తర్వాత కలుపులు తీయాలండి, 2 కలుపులు తీయాలి. తర్వాత ఎరువులు కొట్టాలండి, మందులు పిసికారు చేయాలి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి నాన్నగా పంట పండేటప్పుడు ఎరువులు వేయాలి. పండిన తర్వాత వర్షాల వల్ల ఇబ్బంది పడి ఎలాగోళ్ళకి ఇబ్బంది పడి రైతులు బయట తెచ్చారు వ్యవసాయం. దీన్ని మళ్ళీ మోసుకుని బయటకు తెచ్చి టాటర్ తిప్పి మళ్ళీ బలుతో తోలి తర్వాత నూర్పు చేసేవాడి. దాన్ని గాలి బట్టి గోన్లు బట్టి మిల్లికి వెళ్తే 40,000 బస్తా ఖర్చు అవుతుందండి. 40,000 వచ్చింది ఎకరానికి అండి. తడిసేయండి, కొద్దిగా సగానికి పైగా తడిసిందండి. సగానికి పైగా తడిసినప్పటికీ కూడా ఎలాగో రానుపోయిన పట్లు పడి సగం పోయింది మొత్తం మీద. ఆ ఉండి సగాన్ని బయట తెచ్చామండి. వరుసగా తుఫాన్లు వచ్చాయి కదా, అప్పుడు పరిస్థితి మనకి వర్షాల వల్ల ఎక్కువ నీరు పడితే నీరు అలా మామూలుగా కాలువలు కట్టి వాళ్ళకి బయట పంపించడం జరిగింది. రైతు మంచి ఇబ్బందులు కూడా ఉన్నాయండి. వర్షాలు పడిపోయి నానా సంఖ్యలకి నానా బాధలు పడతాను. ఆలు కూడా ఇబ్బందులు పెడతారు మిల్లు వాళ్ళు. అసలు వ్యాపారస్తులు ఆలు రైతు కట్టి దొప్పడానికి ఆలు చూస్తున్నారు. రైతు మాత్రం అన్ని ఇబ్బందులే. ఎకరానికి ఎంత వస్తుందండి? ఎకరానికి ఇప్పుడు పంటలు రాలిపోయి 15 మూటలు అవుతానండి. 15, 14 అవుతానండి ఎకరానికి. ఇప్పుడు ఇన్నాళ్ళు 23, 22 రాలేదు. ఈడ దానికే రాదండి. రైతుకి అలా సైపోయి ఉంది. నానా ఇబ్బందులు పడతాను రైతు. ప్రభుత్వం మనకేం చేస్తుందా? ఏడు చేస్తుందండి. ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇన్నాళ్ళగా ఏమో కొంచెం జగన్ ఉంటాడు ఏమో డబ్బులు కూడా వేసాడు. ఈ అసలే ఈ చంద్రబాబు నాయుడు మోడేసినాడు. రైతు పరిస్థితి ఏటి లేదు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. అణగారిన వర్గాల కోసం పోరాటం మొదలుపెట్టి స్వాతంత్ర పోరాట యోధుడిగా మారిన వడ్డే ఓబన్న జీవితం భావితరాలకు స్ఫూర్తి అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటుకు ముందు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న బ్రిటిష్ వాళ్లతో వీరోచితంగా పోరాడారని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాలులో శనివారం నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలంకరణ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించిందన్నారు. స్వాతంత్ర యోధుల చరిత్రను, వీరగాథను భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఆ మహానుభావుల జీవిత కాలంలో ప్రజల కోసం చేసిన పోరాటాలు, త్యాగాలు, ఆశయాలు తెలుసుకుని భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విధంగా యువత తయారు కావాలన్నది ప్రభుత్వ ఆశయమన్నారు. వడ్డే ఓబన్న లాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు సైతం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు చెందిన స్వాతంత్ర సమరయోధులకు, సంఘ సంస్కర్తలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మహనీయుల జీవితాలు స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు మంచి మార్గంలో నడవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించే దిశగా పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి పెంటోజీరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వడ్డే ఓబన్న గారిది జయంతి ఒక కొత్త జీవోతో ఈ ప్రభుత్వం నిజంగా స్టార్ట్ చేసిందంటే మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది రాజకీయ పరంగా కాదు, ఎన్డీఏ కూటమిలో చేస్తున్న కొన్ని విషయాలు అది ఇది కారణం, ఒక కారణంగా చెప్పుకుంటూ ఇంతకు ముందు లేని గుర్తింపు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కి, అలానే బీసీ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరికి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటిషర్స్ తో పోరాడిన మన వాళ్ళు, మన పెద్దలు, మన దేశానికి భక్తిగా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకొని ఈ రోజు వడ్డే ఓబన్న గారిది గుర్తుగా మనం ఈరోజు చేసుకుంటున్నామంటే రియల్లీ మన గర్వకారణం. వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారంగా జరుపుకోవాలని ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం ఈ బహుశా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. గతంలో లేదు. అసలు వడ్డే ఓబన్న ఆయన ఒక ఆయన ఉన్నాడన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రజలకు కాదు, చాలా మంది నాయకులకు తెలియదు, అధికారులకు కూడా తెలియదు వడ్డే ఓబన్న ఒక ఆయన ఉంటాడని చెప్పని. కానీ గతంలో ఈ వడ్డే ఓబన్న గురించి, దీని గురించి మనకి హైదరాబాద్ లో జరిగింది. ఎందుకంటే వడ్డేర కమ్యూనిటీ అనేది సహజంగా ఎక్కువ శాతం హైదరాబాద్ లో ఉంటుంది. తెలంగాణ ఏరియాలో వడ్డేర కమ్యూనిటీ, అక్కడ ఎస్సీ కమ్యూనిటీ ఉంటుంది. మన రాష్ట్రంలో ఓబీసీ కింద తీసుకుంటారు. వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ క్యాస్ట్. నిజంగా చెప్పాలంటే అంటే అప్పట్లో ఈ ఓబన్న గారు ఆయన ఎంతో ధైర్య సాహసాలతో స్వతంత్ర పోరాటం చేసిన రోజుల్లో కూడా ఈ కమ్యూనిటీలన్నీ కూడా చాలా అనగాని వర్గాలకు చెందిన కమ్యూనిటీలు. అసలు వీళ్ళకి కనీసం ఊర్లోకి వచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో కూడా ఈయన అప్పుడు ఫస్ట్ వృత్తిపరంగా ఈ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడంలో జరుగుతున్న అన్యాయం మీద ప్రారంభించిన పోరాటం అది స్వతంత్ర సమర యుద్ధంగా మారడం జరిగింది. అది ప్రారంభించిన ముందు బ్రిటిష్ వాళ్ళ రైతుల మీద భారీగా ట్యాక్సెస్ వేస్తుంటే దాన్ని వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసిన వ్యక్తి తర్వాత స్వతంత్ర సమరయోధుడిగా మారడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆ రాయలసీమ ఏరియాలో పోరాటం అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి వచ్చిన నాయకుడిగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, ప్రాణత్యాగం చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి వారి యొక్క జయంతిని అధికారంగా చేయమని చెప్పడం నిజంగా ఆ వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సముచిత స్థానాన్ని ఇచ్చిన పరిస్థితి మనం ఇక్కడ కనబడుతుంది. రెండోది, ప్రభుత్వం వారు అధికారంగా దీన్ని చేయమని ఎందుకు చెప్పారంటే మీ గతంలో కూడా నేను చెప్పాను. స్వాతంత్ర సమర్థులు ఎవరండి, ప్రముఖ వ్యక్తులు ఎవరివ్వండి, వీళ్ళందరి యొక్క పూర్తి వాళ్ళు ఎలా పోరాడారు, ప్రజల కోసం ఏ విధమైన త్యాగాలు చేశారు, ఎలా పోరాడారు అన్న విషయాన్ని భావితరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గత ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట మార్చారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ విజయనగరం పట్టణంలో చెవుల్లో పువ్వులు పెట్టుకుని వాలంటీర్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని ఉగాది రోజున మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదంటే వాలంటీర్లు చెవిలో పువ్వులు పెట్టారా అని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ప్రశ్నించారు. శనివారం ఉదయం విజయనగరంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గంట స్తంభం మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని 10,000 గౌరవ వేతనం పెంచి ఇస్తామని చెప్పిన మీరే ఇంతవరకు వాలంటీర్లకి న్యాయం చేయలేదని, ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమి నెరవేరుస్తారని ప్రశ్నించారు. 8 నెలలుగా వేతనాలు కూడా చెల్లించకుండా వాళ్ళని పండగతో పస్తులు పెడుతున్నారంటే మీకు అసలు మానవత్వం అనేది లేదా అని మండిపడ్డారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయటంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎంతో కష్టపడి పనులు చేశారని అన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రాణాలు పనంగా పెట్టి ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. అటువంటి వాలంటీర్లను నమ్మించి గొంతు కోస్తారా అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాలంటీర్లకు న్యాయం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోర వాసు, విజయనగరం పరిధిలోని వాలంటీర్లు పాల్గొన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండగ అని, అలాంటిది ఆ రైతులకే పండగ ఆనందం లేకుండా కూటమి ప్రభుత్వం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం కృష్ణా కళాశాల సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నం కృష్ణా కాలేజీ రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే రైతుల పండగని, రాష్ట్రంలో గడిచిన 7 నెలలుగా వ్యవస్థలను నీరుగార్చి రైతులకు అన్యాయం చేస్తున్నారు. సంక్రాంతి రైతుల పండగ అయినప్పటికీ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవని, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ పడిపోయిందని, రొటేషన్ లేదని, ఉమ్మడి విశాఖ జిల్లాలో చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ మొదలు పెట్టలేదని, రాష్ట్రంలో సంక్రాంతి సమయానికి గుంతలు లేని రోడ్లని చెప్పి ఆ అంశాన్ని ప్రచారానికి వాడుకున్నారని ఎద్దేవా చేశారు. అనకాపల్లి, నర్సీపట్నం రోడ్లలో ఎక్కడికి వెళ్లినా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ రైతులు, మహిళలు ఎంతో సంబరంగా జరుపుకోవాల్సిన పండుగను రైతులు భారంగా జరుపుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్నదాత పథకంలో భాగంగా పెట్టుబడి సాయం ఇంతవరకు అందివ్వలేదని అన్నారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సాయం అందిస్తూ అండగా ఉండేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, వాసుపల్లి గణేష్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, తైనాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో రైతులు ప్రధానంగా వ్యవసాయం, పశువుల ద్వారా వచ్చే పాల ఉత్పత్తులపై ఆధారపడతారు. అలాంటి రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మిస్తోంది. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని నిర్మించిన మినీ గోకులాలను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతుల అభివృద్ధికి గోకులం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా పాడి రైతులకు ఆర్థిక అవలంబన కల్పిస్తూ మినీ గోకులం షెడ్లను నిర్మిస్తుంది. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కలిగొట్టు, కొండవీధి, గుణద గ్రామాల్లో NREGS నిధులతో నిర్మించిన గోశాలలను శనివారం ప్రభుత్వం విప్ తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల పశు సంపదను సంరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం గోశాలలను నిర్మిస్తుందన్నారు. పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఈ గోశాలలో పాడి పశువులను సంరక్షించుకుంటూ లబ్ధి పొందాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పాడి సుదర్శనరావు, జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్, ఎంపీడీఓ సాల్మన్ రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆయన సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సూపర్ బి ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్ను ప్రారంభించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు ఉత్తరాంధ్రకు ఓ మణికిరీటం వంటిదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కితాబునిచ్చారు. శనివారం ఆయన సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సూపర్ బి ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమలకు మార్కెట్ అవసరాలను తీర్చడానికి దోహదపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పురుగుల మందు వాడకాన్ని తగ్గించాలన్నా, వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గాలన్నా డ్రోన్ల వినియోగం పెరగాలన్నారు. అందువలనే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రోన్ల వాడకాన్ని పెంపొందించేందుకు PLI పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డ్రోన్ల హబ్ ఏర్పాటు చేసేందుకు డ్రోన్ పాలసీని తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో డ్రోన్ల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి వాడకాన్ని పెంపొందించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. భవిష్యత్తులో డ్రోన్లకు సంబంధించి ఉత్తరాంధ్రకు సెంచూరియన్ ప్రధాన కేంద్రంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తదితరులు సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తక్కువ ఎత్తులో విమానం, ఈ-రిక్షాల తయారీ, కుట్టు యంత్రాల యూనిట్, ఆర్గానిక్ ఫార్మింగ్ తదితర వాటిని తిలకించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో అభివృద్ధి గురించి విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ DN రావు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ ప్రొఫెసర్ GSN రాజు, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ వర్మ, అధ్యాపకులు పద్మ, సూపర్ బి ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డ్రోన్స్ తాలూకు వాడకం ఇంప్రూవ్ చేయాలి. డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం ఇండిజినస్గా మన దేశంలోనే మనం చేసుకోవాలని ఒక పక్కన ప్రధానమంత్రి గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద ఇంట్రెస్ట్తో ప్రమోట్ చేస్తున్నారు. ఆ కారణంతోనే మొన్న మనం డ్రోన్స్కి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ కూడా మన అమరావతిలో నిర్వర్తించుకున్నాం. డ్రోన్స్ తాలూకా హబ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటితో పాటు ఒక యూనివర్సిటీ ఈరోజు లీడ్ తీసుకొని యూనివర్సిటీలోనే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ మీద అవగాహన కల్పిస్తూ ఇండస్ట్రీకి అటు మార్కెట్కి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చే విధంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఈ యొక్క ఫెసిలిటీని ప్రారంభించడం అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన. మరి ఇటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి సెంచూరియన్ యూనివర్సిటీకి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం ఒక్క ఏరియాకి సంబంధించినటువంటిదే కాదు, దీని తాలూకా ప్రభావం రాష్ట్రం మీద, దేశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుందని నా తాలూకా నమ్మకం. డ్రోన్స్ తాలూకా విషయం అంతా కూడా నా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలోనే వస్తుంది. తరచూ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా డ్రోన్స్కి సంబంధించి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఉన్నటువంటి అగ్రికల్చర్లో కూడా డ్రోన్స్ పెను మార్పులు తీసుకొని రాబోతుంది. డ్రోన్స్ తాలూకా వాడకం మనం సక్రమంగా చేయగలిగితే దాని తాలూకా యూజెస్తో అగ్రికల్చర్లో ఫార్మర్స్ తాలూకా ఇన్కమ్ పెంచడం కానీ, పెస్టిసైడ్స్ తాలూకా వినియోగం తగ్గించడంలో కానీ, లేకపోతే సరైన టైంకి సరైన పద్ధతిలో అగ్రికల్చర్ తాలూకా మెథడ్స్ని మనం రెవల్యూషనలైజ్ చేయడానికి కానీ డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా మార్కెట్కి, ఇండస్ట్రీకి, అలాగే కంపెనీస్కి వాళ్ళందరికీ కూడా పిలిపిస్తున్నారు. డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, దాని తాలూకా యూజ్ కేసెస్ కూడా పెంచండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయండి అని. మరి అలాంటి సందర్భంలో మన సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి చక్కగా ఈ యొక్క ఫెసిలిటీని ఏర్పాటు చేసి ఇక్కడే మనం చూసాం 8 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యూనివర్సిటీ కూడా ప్రారంభమైంది. 8 yearsలో చాలా చక్కగా గ్రో అయ్యారు. ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక పక్కన ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సొసైటీకి కూడా మంచి మార్పులు తీసుకొని రావడానికి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో ఒక మణి కిరీటంగా ఈ యొక్క డ్రోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందని నా తాలూకా నమ్మకం. విజయనగరం డివిజన్లో 26 చౌక ధర దుకాణాల్లో డీలర్ పోస్టుల నియామకం చేపట్టారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విజయనగరం RDO కార్యాలయంలో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో అర్హులైన వారికి డీలర్ పోస్టుల్లో త్వరలోనే నియామక పత్రాలను అందజేయనున్నారు.
విజయనగరం డివిజన్లో ఖాళీగా ఉన్న చౌకధర దుకాణాలలో డీలర్ల నియామకానికి శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థులకు రాత పరీక్షలు ముందుగానే నిర్వహించారు. శుక్రవారం ఇంటర్వ్యూలు జరిగాయి. 4 నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో 26 చౌకధర దుకాణాల్లో డీలర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ దాట్ల కీర్తి మాట్లాడుతూ కోర్టు కేసుల కారణంగా ఖాళీగా ఉన్న కొన్ని షాపులకు నియామకాలు చేపట్టలేకపోయామని అన్నారు. 26 డీలర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించామన్నారు. అనంతరం ఇంటర్వ్యూలు జరిపామన్నారు. నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు వారి అర్హతలపై అంతర్గత పరిశీలన జరిపి నియామక పత్రాలు త్వరలోనే అందజేస్తామన్నారు. విజయనగరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను మీ పెద్దలు, పిల్లలు అందరూ కలిసి మీ యొక్క బంధువులు, మిత్రులతో సరదాగా హ్యాపీగా జరుపుకుంటారని, ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భోగి పండుగ రోజు చాలా అట్మోస్ట్ కేర్తో పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా భోగి మంటకు కొంచెం దూరంగా ఉంచుతా హ్యాపీగా సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా మైత్రి మీడియా ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఫెయిర్ ప్రైస్ షాప్స్ డీలర్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే రిటర్న్ టెస్ట్లో హైయెస్ట్ మార్క్స్ సాధించిన టాప్ 5 మెంబర్స్ ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూకి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరిగింది. వారిలో ఎవరైతే రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూలో కలిపి హైయెస్ట్ మార్క్స్ సెక్యూర్ చేస్తారో వాళ్ళు ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ కూడా ఇప్పుడు పబ్లిష్ చేయడం జరుగుతుంది. చాలా ఫెయిర్ మేనర్లో ఎగ్జామ్ కూడా ఇన్విజిలేటర్స్ని పెట్టి నా సూపర్విజన్లో ప్రత్యేకంగా ఎంఆర్ కాలేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేశాము. అదేవిధంగా ఎగ్జామ్ మార్క్స్ అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ మార్క్స్ కలిసి ఫెయిర్ మేనర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది, అందరూ సమక్షంలో జరిగింది. మాకు సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంది, సీసీటీవీ సర్వేలెన్స్ లో కూడా జరిగింది. ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి త్వరలో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత, ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చెక్ అంతా అయిన తర్వాత వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. యాక్చువల్గా మేము నోటిఫికేషన్ 38 పోస్టులకి ఇచ్చాము. బట్ ఏంటంటే డ్యూ టు కోర్ట్ కేసెస్ వల్ల కొన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరగలేదు. ఇక్కడ స్టే ఆర్డర్ ఉందని చెప్పి మేము కండక్ట్ చేసింది 26 షాపులు కండక్ట్ చేశాము. మొత్తం 4 కాన్స్టిట్యుయెన్సీస్ లో 12 మండలాల్లో ఆ షాప్స్ కవర్ అయ్యి ఉన్నాయి. ఆ షాప్స్ లో ఇప్పుడు ఈ 26 మందికి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. ఈ 26 షాప్స్ కి, ఫెయిర్ ప్రైస్ షాప్స్ కి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దొంగలు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంతో చెక్ పెట్టవచ్చంటున్న పోలీస్ శాఖ, సద్వినియోగం చేసుకోవాలని సూచన. విజయనగరం జిల్లాలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు, మహనీయుల జీవితాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్న కలెక్టర్ అంబేద్కర్. దేశంలో డ్రోన్ల వినియోగాన్ని పెంపొందించేందుకే PLI పథకం, రాష్ట్రంలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేసేందుకు డ్రోన్ పాలసీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.